వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. బక్రీద్ అంటేనే త్యాగాలకు ప్రతీకన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్న మాజీ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి. ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న ఘన స్వాగతం సత్కారం. నల్గొండ వ్యాపార పరంగా దూసుకు వెళ్తుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ప్రభుత్వీపు బీర్ల ఐలయ్య. దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్న తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్, గంజి మురళీధర్. యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. 135వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్న పోతుగంటి వీరాచారి. ఆలయ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గము పరిశీలించిన యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు. ఘనంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. గోండాల మండల కేంద్రంలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు. మిర్యాలగూడలో ముగిసిన కరాటే శిక్షణ తరగతులు. మునుగోడు జడ్పీ హై స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సోమవారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక అని, నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారని అన్నారు. పేద ముస్లింలకు ఇండ్లు కట్టిస్తామని, జనాభా పెరుగుతున్న సందర్భంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుతున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తుతో శాంతియుతంగా ప్రార్థనలు జరిగేలా చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్పీ చందనాదీప్తికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రితో పాటు జిల్లా ఎస్పీ చందనాదీప్తి, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ రాములు నాయక్, నల్గొండ డిఓ రవి, నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను కలిసి అలై బలై తీసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులను కలిసి అలం బలం తీసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బక్రీద్ పండుగల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉండాలని కోరుకున్నారు. అలాగే ప్రజల జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తొలగిపోవాలని కోరుకున్నారు. अच्छी से क्या है बांध दीजिए, क्योंकि अगर आप मेरे आंखों को क्या है
कि आप मेरे दुम्बा लेके आते हुए अल्लाह अकबर कहते हुए हजरत इब्राहिम अलैहिस्सलाम ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वलिल्लाहिल हम्द ये अदा बाध्यतने बात ये भी सुन ले लेकिन पर खुदा न करे और जानवरों को अल्लाह के नाम पर कुर्बान करे और ये बता अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह वल्लाहु अकबर वलिल्लाहिल हम्द अशहदु अन ला इलाहा لا إله إلا هو الرحمن الرحيم آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين నేను ఈ ప్రాంతవాసినిగా మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్యాగాలకు ప్రతీకంగా జరుపుకునే ఈ పండగ నిజంగా పేద ధనిక లేకుండా తోటి వారికి సాయం చేసే గుణము అల్లా ఇచ్చిన ఆశ్రయంతో అందరం మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతగా జరుపుకునే బక్రీదు అందరి ఇళ్లలో వెలుగు నింపి అందరూ సుఖ సంతోషాలతోటి అల్లా ఆశ్రయం వల్ల ఇంకా దినదినాభివృద్ధి చెందాలని ప్రేమతోటి మరొకసారి మీకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి ప్రేమ ఆప్యాయతోటి ఈరోజు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మీ అందరి సహకారంతో గెలిచిన నేను మీ అందరికీ ఎల్లవేళలా అన్ని విషయాల్లో అండ ఉంటాను తెలియజేస్తూ ఇక్కడ స్థానిక సమస్యలు కూడా మా ముస్లిం సోదరులు 2-3 చెప్పారు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆ 2.5 ఎకరాల జాగ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఆ ల్యాండ్ వచ్చే విధంగా ఇక్కడ ఈద్గా దగ్గర గతంలోని కూడా రోడ్ వేస్తానని చెప్పినాం. దానికి కూడా ప్రారీ కూడా ఇస్తాను మాట ఇచ్చినాం. వచ్చే మీకు రంజాన్ వరకు ఖచ్చితంగా అది 2 కూడా నెరవేర్చి మనం ఏదైతే కూర్చున్న ప్లేస్ లో కూడా సీసీ రోడ్ వేస్తా అని చెప్పి మనం నెక్స్ట్ కూర్చున్న ఇక్కడ నమాజ్ చేసుకునేది సీసీ రోడ్ మీద మనం సీసీ వేస్తా అని చెప్పి మాట ఇస్తూ ఆలేరులో ఇప్పటికే అక్కడ ఇచ్చినటువంటి 3 పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొత్తగా మొన్ననే ఇక్కడ వచ్చిన కాబట్టి మా మత పెద్దలు కానీ మీరందరూ చూసినటువంటి చెప్పినటువంటి ఖచ్చితంగా ఈ 2-3 పనులు చేస్తానని మాటిస్తూ త్యాగాల ప్రతిభగా చేసుకున్నటువంటి బక్రీదు అందరం స్నేహభావంతో కలిసిమెలిసి మనకెంత ఉన్నదని కాదు, మనకున్న దాంట్లో కొంత దానం చేయడం, మన వాళ్ళని కూడా మనతో సుఖ సంతోషంతో పండుగ జరుపుకునే విధంగా అందరినీ కలుపుకొని అందరికీ సహాయ సహకారం అందించడం నిజంగా గొప్పతనం. మనిషికి ఎంతుందని కాదు, ఎంతమందికి మనం సాయం చేసినాం, ఎంతమందికి మనం ఆదర్శంగా నిలుస్తున్నాం అన్నదే ముఖ్యం. కాబట్టి మీ అందరి ఆప్యాయత ప్రేమ ఆప్యాయతతోటి ఆలయ నియోజకవర్గం ముఖ్యంగా యారుట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రభుత్వ పరంగా నా పరంగా అండ ఉంటాను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులను కూడా తప్పకుండా 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను మాటిస్తూ ఆలయ ప్రజలకు ఎప్పుడు కూడా అన్ని విధాలా నేను తోడుండి మీ అందరి సహకారంతో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అభివృద్ధిలో ముందుంటూ మొన్న జరిగినటువంటి నిజంగా ఎలక్షన్లలో కూడా మీరు కొండంత అండతోటి ఇలా ఇక్కడ మంచి మెజార్టీ గెలిపించినందుకు అదే స్ఫూర్తితోటి
నేను పనిచేసి మీ అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ అన్ని సదుపాయాలను కూడా నెరవేరుస్తానని చెప్పి మళ్ళొక్కసారి మా ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకర్ల జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటగంట్ల జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం ఈ పండుగ ఇచ్చే మంచి సందేశాలన్నారు. దైవ ప్రవర్తికి ఇబ్రాహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ నిర్వహించుకున్నట్లు తెలిపారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. चल बेटा हटो हटो साइड में हटो. चला बेटा. قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. الله أكبر الله أكبر الله أكبر الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ త్యాగానికి ప్రతీకగా నిలిచే పండగ. ఈ పండగ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కొరకు పనిచేయాలని, ఇతరుల కొరకు త్యాగం చేయాలని, సమాజ అభివృద్ధి కొరకు, సమాజంలో శాంతి భద్రతల కొరకు, బలహీనలు కూడా బ్రతకడం కొరకు, తమకు చెందిందాన్ని ఇతరుల కొరకు త్యాగం చేయాలి అన్న ఒక మంచి భావనను పెంపొందించే పండగ ఇది ఈరోజు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాలుగా ఏదైతే గంగా జమున తహజీబ్ అని చెప్పి గాంధీ మహాత్ముడు ఆనాడు మన గురించి గర్వంగా భారతదేశానికి చెప్పినరో, అదే పద్ధతుల్లో కేసీఆర్ గారు దాన్ని అమలు చేసి చూపించారు. భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలబెట్టారు తెలంగాణ సమాజాన్ని. అన్ని పండుగలను కూడా ప్రభుత్వం గౌరవిస్తేనే, ప్రభుత్వం గుర్తిస్తేనే అన్ని వర్గాల ప్రజల మధ్యన ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని,
మత సామరస్యం ఏర్పడుతుందని, ఇతరులను గౌరవించే గుణం ప్రజలకు కూడా వస్తుందని చెప్పి ఒక సదుద్దేశంతో పండుగలన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫున జరిపిస్తూ ఒక మంచి వాతావరణం నిర్మాణం చేసిండ్రు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదే వాతావరణం ఇట్లాగే కొనసాగాలని, తెలంగాణ ఎప్పటికీ కూడా భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఈ వాతావరణాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉన్నదనే విషయాన్ని బక్రీద్ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకొని ఆ పద్ధతిలో ముందుకు పోవాలని, మళ్ళీ ఈరోజు వచ్చే వరకు తెలంగాణ సమాజం ఇదే పద్ధతుల్లో శాంతియుతంగా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి, ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ, ముస్లిం సోదరిమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సోమవారం బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పానగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సోమవారం బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పానగల్ ఫ్లైఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయాలని, పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం ఉండేలా పనులు చేయాలని, గత ప్రభుత్వంలో డ్రైనేజీ లైన్ తీయకుండా హడావిడిగా పనులు పూర్తి చేశారని, ఈ డ్రైనేజీ పనులు చేయకపోవడం వల్ల పానగల్ ఫ్లైఓవర్ వద్ద ఇబ్బందులు తలెత్తాయన్నారు. దీంతో 5.5 కోట్లు మంజూరు చేయించి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేయిస్తున్నామని, పట్టణంలో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిల్వకుండా చేస్తున్నామన్నారు. జాతీయ రహదారిని పట్టణంలో నుండి తీసుకెళ్లడం ద్వారా రామాలయం, చర్చి, ఆంజనేయ స్వామి గుడి, కబర్స్థాన్, దేవరకొండ రోడ్లోని షాపులు వంటివి కోల్పోతున్నారని తెలిపారు. పట్టణం నుండి జాతీయ రహదారి వెళ్లకుండా నల్గొండ పట్టణం అవతలి నుండి 700 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. మంత్రితో పాటు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. అప్పుడు తీసేది 50 లక్షలు అయిపోతుంది. వాళ్ళు చేసిన తప్పు ఆల్రెడీ సిసి రోడ్ వేసిందా? ట్రైన్ ఇది ట్రైన్ ఇంకా 1000 కోట్లు కాదు. మీరు ఏం చెప్తున్నారు? రామోడు ఏం చెప్పినా చేయండి. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ నేషనల్ హైవే కూడా నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నగరికల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు టీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలల లోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు
ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుతో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే. తీయకుంటే ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ చేయను కానీ ఇక్కడి నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ కానీ దేశం కూడా ప్లాంట్లో పోవాలి. పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా అడావుడి చేసి ఆఫీసర్లు బెదిరించి ఆ రోజు చేస్తే మొన్న ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ నాకు తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేపించి 1 మంత్ లోపే ఇంకా 14 మీటర్లు మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజులు కంప్లీట్ చేసి టౌన్లో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు నిలవకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్స్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు ఒకసారి దీన్ని పర్యవేక్షించి దాన్ని పూర్తి చేసాం. దాంతో డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం తీరిపోతుంది. ఇక మిగిలిపోయినది టౌన్లో ఈ రోడే పోయా రామగిరి అంటే రామాలయం సగం పోతూ అక్కడి నుంచి అక్కడ చర్చి కానీ దాని పక్కకున్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ వాళ్ళ తాలూక్దార్ మస్జిద్తో పాటు అక్కడ ఉన్న ఈద్గా మన కబ్రస్థాన్ కానీ దేవరకొండ రోడ్లో కూడా 2 sides 75 రోడ్డు తీసుకొని మొత్తం కూడా చేయాలని ఆ రోడ్లో ప్రణాళిక ఉండే. కానీ నేను ఆలోచించి అప్పుడు నేను ఎంపీగా ఉండి అయినా సరే నల్గొండ పట్టణం నా కాన్స్టిట్యున్సీ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అప్పుడు ఆలోచించి నేషనల్ హైవే ఆఫీసర్ చెప్పి మీరు ఇక్కడి వరకు కట్ చేయండి, నేను దాని తర్వాత మళ్ళీ రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఆలోచించి ఏ విధంగా బీటీ కాలనీ వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ చేయకుండా అన్నీ కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది ప్రైవేట్ ఆస్తులను. అందుకని ఆలోచించి అప్పుడు ఆపించి ఇప్పుడు ఒక మరిగూడెంకి వెళ్ళి బైపాస్ రోడ్ తీసుకుంటూ ముందుకు పోతూ తక్కువ ల్యాండ్తోనే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసుకోవడం, ల్యాండ్ పోయిన దగ్గర మార్కెట్ రేట్ విధానంగా డబ్బులు కట్టించే విధంగా. త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని సమస్త మానవాళికి బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని అన్నారు. సమస్త మానవాళికి బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట ప్రజలు అన్ని పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి చేస్తారని, ఇక ముందట కూడా అలాగే అన్ని పండుగలు కలిసి చేసుకోవాలని ఆ అల్లాహ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. పండుగ ప్రాముఖ్యత త్యాగాలకు ప్రతీక ఈ బక్రీద్ పండుగని సేవా దృక్పథంతో ఎదుటివారికి సహాయం చేయాలని తపన అన్ని మతాల కన్నా మానవత్వం మిన్నా అని బక్రీద్ పండుగ సందర్భంగా ఎంతో కొంత నిరుపేదలకు సహాయం చేయాలని అన్నారు. ఈరోజు హిందూ, క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు అందరూ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారని అన్నారు. సమస్త మానవాళికి ఈరోజు బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో మన నియోజకవర్గంలో దేశానికి ఒక ప్రతీక మన సూర్యాపేట. కుల మతాలకు అతీతంగా అన్ని పండుగల్లో అందరూ కూడా పాలుపంచుకొని సోదరభావంతో కలిసిమెలిసి ఉంటారు. ఇక ముందు కూడా అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి అల్లాహ్ని ప్రార్థిస్తూ, ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత త్యాగాలకు ప్రతీక ఈ బక్రీద్ పండుగ. ముఖ్యంగా ఒక రకంగా అందరికీ అర్థమవ్వాలంటే చారిటీ, ఎవరైతే సేవ మానవత్వంతో సేవా దృక్పథంతో ఎదుటివారికి సహాయం చేయాలి, మనకు ఉన్న దాంట్లో నుంచి కొంత త్యాగం చేయాలి, ఎప్పుడు స్వార్థపరిత జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టుగా మనం అందరికీ కూడా అన్ని మతాలలో కంటే మానవత్వం అనేదే మిన్న అని చెప్పినట్లుగా మనందరం కూడా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బక్రీద్ పండుగ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క కుర్బానీ ఈ బక్రీద్ పండుగకు వాజిబ్ అయిందో, ఏదైతే బక్రీద్ పండుగ ఇది ముఖ్యంగా దానికి ఇవ్వాల్సి వస్తుందో, దీని ఉద్దేశం కూడా అదే. ఏదైతే పేద ప్రజలు, బంధుమిత్రులు,
చుట్టుపక్కల మన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఎంతో కొంత సహాయం చేయగలగాలి. పండుగ సందర్భంగా ఒక మాంసాహారమైన పొడల్ని దాన్ని అల్లా పేరుతోని దాన్ని కుర్బానీ ఇచ్చి దాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగాన్ని నిరుపేదలకు పంచడం, రెండో భాగాన్ని బంధుమిత్రులైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. ఓన్లీ ఈ మాంసాన్ని కేవలం ముస్లింలకు మాత్రమే వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఇవ్వాలని చెప్పి లేదు. ఎక్కడ కూడా మన ప్రాంతంలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న సోదరులందరితో కూడా ఈ మాంసాన్ని వారికి పంచి వారు కూడా ఈరోజు మనతో పాటుగా అందరం కలిసిమెలిసి పండగ చేసుకే వాళ్ళకు కూడా సంతోషాన్ని ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ యొక్క పండగ జరుపుకుంటూ ఉంటాం. ఇది ఆనవాయితీ. ఈ ముఖ్యంగా ఈ పండగకు అందరి సహకారం అందిస్తూ ఉంటారు. అందరూ కూడా సూర్యాపేట నియోజకవర్గంలో సోదరులు, హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, వేరే ఇతర మతస్థులందరూ కూడా వచ్చి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్నని సోమవారం బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు తీన్మార్ మల్లన్నకు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తీన్మార్ మల్లన్నని సోమవారం బీసీ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో యాదవ, గౌడ, పద్మశాలి, న్యాయ బ్రాహ్మణ, మున్నూరు కాపు, శాతవాహన, కుమ్మరి, భట్రోజు వివిధ కుల సంఘాలు తీన్మార్ మల్లన్నను ఘనంగా స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం, భాషయ్య, ప్రధాన కార్యదర్శి నీలపట్ల సత్యనారాయణ, కోశాధికారి మల్లకే వేణుగోపాల్, సోమయ్య, మల్లయ్య, కాశయ్య గౌడ్, తరాల పరమేశ్ యాదవ్, చిక్కాల రాములు, శంకర్ ముదిరాజు, వాసుదేవుల వెంకటయ్య, నరసయ్య, మున్నూరు కాపు సంఘం అక్కనపల్లి, లక్ష్మయ్య, ఉద్యోగ సంఘం బండమీది అంజయ్య, సమాచార హక్కు చట్ట, జిల్లా జలసాధన సమితి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లన్న గారు యాక్చువల్గా వేరే కార్యక్రమంలో ఈ నల్గొండ పట్టణానికి రావడం జరిగింది. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు విశ్వనాథన్ గారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల వారీగా జనాభాను లెక్క పెట్టమని చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. కుల సంఘం నాయకులు పెద్దలు కూడా చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి బీసీని వారి జనాభా లెక్కల్లో రేపు జరగబోయేటువంటి ధనంలో ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. ఖచ్చితంగా పాల్గొనేలా చూడాలి. గ్యాస్ స్టేజ్లో చెప్పాలి. ఇవన్నీ చెప్పించి వారి జనాభా ఎంత ఉందనేటువంటి లెక్కలు బయటకు వస్తే తప్ప మనకు సరైన అవకాశాలు అనుకోలేదు. కాబట్టి కుల గణన అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక బ్రహ్మాస్త్రంగా మనమంతా వాడుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఆ పరంపరలో ఆ ప్రక్రియలో నేనంతా మీ ప్రతినిధిగా మీకు అండగా ఉంటానని చెప్పి విశ్వాసం తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఈ బలమైన వర్గాలకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా తీన్మార్ మల్లన్న ముందు వరుసలో ఉంటాడన్న విషయాన్ని మీరు ఇంతే ఐక్యంతో ఇంతే పట్టుదలతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ తెలిసిన గతంలో ఒక్కొక్క క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఉన్న గొప్పదనాన్ని బీసీలో చెప్పుకుంటూ వచ్చిన చాలాసార్లు. అదే మట్టిగా చెప్పలే, భవిష్యత్తులో పండిందని చెప్పుకుంటూ వచ్చిన. సో సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం, మరి ముఖ్యంగా తెలంగాణలో 60% పైచి
బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది బాగా అనిపిస్తుంది, బలమైన క్లాసెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ కి దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు బీసీలు అందజేస్తున్నట్టే కదా. మరి బలహీన వ్యక్తులు బలంగా కదా, సంతోషం. మీరంతా కూడా రాబోయేటువంటి అవకాశాన్ని మన వర్గాలు సద్వినియోగం చేసుకునే విధంగా కార్యాచరణ తీసుకోండి. అన్ని కుల సంఘాలను పిలిచి రేపు క్యాస్ట్ సెన్సర్ జరిగితే ఎట్లా పాల్గొనాలి, ఏం కదా. చాలా మంది బీసీలో కూడా ఇప్పటికి జనాభా లెక్కల్లో లేకుండా అట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అసలు లెక్కలలోనే లేరు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఖచ్చితంగా ఎవరి స్ట్రెంత్ ఏందో మనం బయటికి తీసుకురాగలం, లేకపోతే చాలా ప్రమాదమైంది. గతంలో నేను ఒకసారి చెప్పినాను, తీర్మాన్ మల్లన్న గారు మరి బీసీ పూలే భవన్ గారికి వారు రావడం మాకెంతో సంతోషక విషయము. ముఖ్యంగా మరి బీసీ జనాభా లెక్కలు అతి త్వరలోనే చేపట్టడం జరుగుతున్నది కనుక అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుల వ్యక్తి కూడా నమోదు చేసుకోవాలని వారు మరి మాకు సూచించడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మా యొక్క ఈ బీసీ భవన్ కొంచెం సందర్భంగా ప్రత్యేక వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై బీసీ. చక్ర రామరాజు, బీసీ సంఘం అధ్యక్షుడు. ఈరోజు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ మరి తీన్మార్ మల్లన్న గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి నల్లగొండకు రావడం జరిగింది. వారు నల్లగొండలో అడుగు పెట్టకముందే ఈ యొక్క పులే భవన్ దగ్గర మనం వారిని ఆహ్వానించి వారికి ఘన స్వాగతం చెప్పి వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల మరి అధ్యక్షులే కాకుండా అందరూ, అదేవిధంగా యువజన సంఘం, విద్యార్థి సంఘం, ఉద్యోగుల సంఘం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా వారికి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంలో చర్చించినటువంటి యొక్క సందర్భంలో మరి కులగణన రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క సమగ్ర కులగణన చేస్తా అనేటువంటి హామీ ఇచ్చింది. మరి అది వెంటనే జరపాలనేటువంటి డిమాండ్ పదే పదే మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ కులగణన జరిపిన తర్వాత మాత్రమే మరి లోకల్ బాడీస్ ఎన్నికలు జరపాలనే డిమాండ్ కూడా చాలా సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కులగణన లేకనే ఈ దేశంలో వీళ్ళ యొక్క లెక్కలు సరిగ్గా లేకనే వీళ్ళకి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు లేవు. మరి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ సరి అయినటువంటి ప్రాధాన్యత లభించట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో కులగణన చేయనని చెప్తున్నది, కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరి చేస్తామనేటువంటి యొక్క హామీ ఇవ్వడం కాకుండా మరి అసెంబ్లీలో తీర్మానం చేసింది. మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా సమగ్ర కులగణన జరిపి వీరి యొక్క స్థితిగతులు తెలుసుకొని మరి రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా 42% మరి బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీస్ ఎలక్షన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం తరఫున మన తీర్మాన్ మల్లన్న నల్లగొండకు విచ్చేస్తున్న సందర్భంలో అతనికి అన్ని కుల సంఘాలను కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానం చేసినాం. వారందరికీ కూడా బీసీ సంఘాలు అతనికి కూడా మేము తోడ్పాటు ఉంటాం. మా బీసీలకు కూడా అన్యాయం జరగకుండా మన తీర్మాన్ మల్లన్న ముందుంటా అని అభయం ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీ బిల్డింగ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయి తీర్మాన్ మల్లన్న గారు ఈరోజు నల్గొండకు బీసీ బిల్డింగ్ ఇచ్చేసినారు. వారు చెప్పే దాంట్లో కులగణన గురించి చెప్పారు. వారు కులగణనలో మన బీసీ వాళ్ళంతా మన అన్ని కులస్తులందరూ స్టాటిస్టిక్స్లో వాళ్ళు వచ్చినప్పుడు కులం పేరు తప్పకుండా రాపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ తీర్మాన్ మల్లన్న గారు చెప్పేలో 30 లక్షల మంది బీసీ వాళ్ళ కులాలు చెప్పకుండా వాళ్ళందరూ ఓసీగా మార్చినారు. అలాంటి ఇక్కడి నుంచి పొరపాట్లు జరగకుండా మన బీసీ సోదరులందరూ కులం చెప్పి వారి యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిన బీసీ నుంచి కోరుతున్నాం. నల్గొండ దగ్గరలోని చెర్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఆనంద ఆహారం హోటల్ని సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ దగ్గరలోనే చెర్లపల్లి దగ్గర ఏర్పాటు చేసిన ఆనందహారం హోటల్ని సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుచికరమైన ఆహారం అందించడంతో
వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, నాణ్యమైన వంటలను తయారు చేసి వినియోగదారుల మన్ననలు పొందాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాసం శేఖర్ ఆధ్వర్యంలో వారి కుమారులు కాసం సంతోష్, జిల్లా కిరణ్కు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, కాసం సత్యనారాయణ, కోటగిరి దైవదినం, మున్సిపల్ కౌన్సిలరు, నాయకులు, అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. Thank you for everyone coming to our opening of Anandaharam. Thank you for everyone. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. అందరూ ఎప్పుడు ఇలానే వస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు గౌరవ రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారు, ఇతర నాయకులంతా వచ్చి చర్లపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఆనంద ఆహారం హోటల్ కొత్త మేనేజ్మెంట్ వర్గంలో ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దాన్ని మన మంత్రి గారు ప్రారంభం చేయడం చాలా శుభ సంతోషం. నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే వారంతా ఇప్పటివరకు చిట్యాల్లోనో చౌటుపల్లిలోనూ ఆగేవాళ్ళు. ఇక నుంచి వాళ్ళకి నల్గొండ పట్టణ సమీపంలో ఆగి ఆహ్లాదకరమైన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక దుర్గామాత ఉత్సవాలు వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక దుర్గామాత ఉత్సవాల వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దుర్గామాతను దర్శించుకొని దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బసపరి శంకరయ్య, ఆలయ చైర్మన్ కులుపుల హరినాథ్, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, కౌన్సిలర్ బేతిరాములు, మాజీ పట్టణ అధ్యక్షుడు మోరిగాడి వెంకటేష్, నాయకులు పత్తి వెంకటేష్, పసికంటి శ్రీనివాస్, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, ఎండి పాయచ్, కళ్యాణ్, టింకు, భరత్ కుమార్, బన్నీ, రాజు, కటకం బాలరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్, గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్, గంజి మురళీధర్ మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును, పవర్లూమ్ బోర్డును, మహాత్మా గాంధీ
బుర్నార్క్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాలపై రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన 6 నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్ఛార్జీలను నియమించి పొడిగించుకుంటూ ఇప్పటికీ 9 సార్లు పొడిగించడం వలన సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికలను నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు, రాపోలు వెంకన్న, కర్ణాటి శ్రీరంగం, గడ్డం దశరథ, వాలిగుండ మధు, బొల్లు రవీంద్రకుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఆలయంలో వివిధ ఆర్జిత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో పురస్కరించుకొని భక్తుల రద్దీ పెరగడంతో ధర్మ దర్శనం 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన 135వ శతాధిక కవి సమ్మేళనం కవితో ఉత్సవం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ విచ్చేసి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ఐఎస్ఓ గుర్తింపు పొందిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జరిగిన 135వ శతాధిక కవి సమ్మేళనం కవితో ఉత్సవం పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ శ్రీ కత్తిమండ ప్రతాప్ విచ్చేసి మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం, కళలను విస్తృతపరిచేందుకు అన్ని రాష్ట్రాలలో కృషి చేస్తానని అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట పట్టణానికి చెందిన కవి, రచయిత, సామాజిక కార్యకర్త, శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోతుగంటి వీరాచారి ఉమ్మడి కుటుంబమే ఉదయించే కిరణం అనే అంశంపై కవిత గానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పోతుగంటి వీరాచారిని శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ శ్రీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేతుల మీదుగా శాలువలతో సన్మానించి
మెమోటో ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, చిట్టె లలిత, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పార్థసారథి, సభ అధ్యక్షురాలు ధనశ్రీ ఉషారాణి, వైస్ ఛాన్సలర్ కుసుమకుమారి, ప్రొఫెసర్ మురళీధర్ రావు, ప్రముఖ అవధాని డాక్టర్ మేడసాని మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల రాకేష్, అధ్యక్షురాలు విజయబాబు, ఆకుల గజేందర్ ప్రసాద్, కింగ్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. సోమవారం యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు ఆలయ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గమును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయన అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గము పరిశీలించారు. నారసింహుడి జన్మ నక్షత్రం స్వాతి రోజున గిరి ప్రదక్షిణ మొక్కు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల్లోని భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. భక్తులలో నమ్మకం, విశ్వాసం మరింత పెంచేందుకు విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ఈ నెల 18న యాదాద్రిలో సామూహిక యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఈ నెల 18న ఉదయం 6 గంటలకు కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద వందలాది మంది భక్తులతో సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. మీరు ఒకసారి ఇస్తే మేమే తీసుకొని రావుతారు ఇక్కడ పెడతాం రిమూవ్ చేసేసి వాటర్ క్యాన్స్ పెట్టి ప్లాస్టిక్ స్టీల్ గ్లాస్లో పోసి అన్ని స్టీల్ గ్లాసులు. రైట్ సైడ్ బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అయితే కదా కింద పాదాల నుంచి ఇక్కడ దాకా మీకు ఎక్కడ మీకు ఇక్కడ చాలా ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అధినేత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో కుటుంబ సభ్యులు, కార్యాలయ ఉద్యోగుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అధినేత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో కుటుంబ సభ్యులు, కార్యాలయ ఉద్యోగుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాండురంగారెడ్డిని గజమాలతో, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రేమే మార్గం నినాదంతో ప్రజాసేవలో నిమగ్నమై అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని బాటసారిలా ప్రజలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ నిరుపేదల పక్షపాతిగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి అని పేర్కొన్నారు.
సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో పాల్గొని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడారు. సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని సూర్యాపేటలోని ఈద్గాలో పాల్గొని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డిలు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ మనం అందరం కలిసి ముస్లిం పండుగ అయిన రంజాన్ కానీ బక్రీద్ కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రార్థనలు సమర్పించడం, దాంతోపాటు ఇక్కడ అన్ని మతాల వారు వచ్చి వారికి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడం అనేది సూర్యాపేటలో ఆనవాతిగా ఉన్నది. ఈరోజు కూడా దాదాపు వేలాదిగా ముస్లిం సోదరులందరూ ఇక్కడ ప్రార్థన చేసుకున్నారు, భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసుకున్నారు. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏఐసిసి సభ్యునిగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ముస్లిం సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నది. ఈరోజు కూడా ఖచ్చితంగా వారికి ప్రభుత్వ పక్షాన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వారికి ఈద్గా కట్టించింది కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కట్టించినాము. ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం మన హయాంలోనే చేసినాము. ఈరోజు వారికి ఇక్కడ ఫంక్షన్ హాల్ విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ మరోసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బక్రీద్ పండుగ సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఈద్గాలో ఈరోజు వేలాదిగా ముస్లిం సోదరులు పట్టణం నుంచి తరలి రావడం జరిగింది. బక్రీద్ కానీ రంజాన్ కానీ ఇదే విధంగా ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు. వారికి సంఘీభావంగా హిందువులు కూడా ఇక్కడికి వచ్చి వారిని కలిసి ఆలింగనం చేసుకొని హిందూ ముస్లిం బాయి అనే సంకేతాలు గట్టిగా ఉండేటట్టుగా ఈ సూర్యాపేటలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాల్లో హిందువులందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులకు సర్వోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని చెప్పి తెలియపరుస్తూ మరోసారి బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామ సమీపంలోని ఈద్గాలో ప్రత్యేక ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాలతో బక్రీద్ పండుగ సందర్భంగా గ్రామ సమీపంలోని ఈద్గాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించారు. వివిధ గ్రామాల ముస్లిం సోదరులు హాజరై ప్రార్థన నిర్వహించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మజిద్ సదర్ షాబుద్దీన్, ఇమాం ఫిరోజ్, జిల్లా కోఆప్షన్ ఎండి ఖలీల్, కోఆప్షన్ మెంబర్ ఎండి సర్ఫుద్దీన్,
ఉస్మాన్, అన్వర్, బురాన్, సిరాజుద్దీన్, అక్బాస్, యాకోబ్, ఇర్ఫాన్, జలీల్ గౌస్, ఆజాం, రిజ్విన్, జహంగీర్, సపాన్ అప్సర్, ఇస్మాయిల్, నమాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో దింపుతావు మా కూడా దింపరా అదే పెదానా ఫోటో దింపు షాబుద్దీన్ కాకండి వీడియో తీస్తున్నా షాబుద్దీన్ కాకండి వీళ్ళు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 2 నెలలుగా వేసవి కరాటే శిక్షణ దాదాపుగా 100 మంది కరాటేలో విద్యార్థులు శిక్షణ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఈఓ బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోనే స్థానిక నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 2 నెలలుగా వేసవి కరాటే శిక్షణ దాదాపుగా 100 మంది కరాటేలో విద్యార్థులు శిక్షణ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ బాలాజీ నాయక్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు, దాడులు దృష్టిలో పెట్టుకొని ప్రతి పాఠశాలలో కరాటే శిక్షణ రూపొందించాలని ఆయన అన్నారు. మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ కరాటే అనే శిక్షణ మిర్యాలగూడలోని మొట్టమొదటిసారిగా స్థాపించిన వ్యక్తి నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులు శిక్షణ పొందారు అని ఆయన అన్నారు. నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ చార్లెస్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో నేను కూడా మిర్యాలగూడ ప్రాంతంలో కరాటే శిక్షణ ఇచ్చాను. ప్రస్తుతం ఇప్పుడు రామకృష్ణ శిక్షణ ఇస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. Shout. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
Stop. Right. Stop. One. Distance, don't move touch. 2, 3, 4, 5. Don't laughing. 5, 6, 7, 8, 9, 10. Stop. Back. అందరికీ నమస్కారం. నేను రామకృష్ణ కరాటే మాస్టర్. గత 25 సంవత్సరాల నుంచి మన నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ స్థాపించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. మరి మిర్యాడ పట్టణంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ దినదినం అభివృద్ధి చెందుతూ ఎంతోమంది స్టూడెంట్స్కి తయారు చేసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మీరందరూ కూడా మిర్యాడ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వినాలి. ప్రతి ఇంటి నుంచి ఒక పాప కానీ ఒక బాబు కానీ కంపల్సరీ ఈ కరాటే శిక్షణ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం టీవీలో చూస్తూనే ఉన్నాము అనేకమైన సంఘటనలు, మహిళల మీద అనేకమైన అత్యాచారాలు, మానభంగాలు ఎలాంటి ఏదో జరుగుతూనే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ అరికట్టాలంటే సరే మాస్ అనే శిక్షణ నేర్చుకో. మరి మీరందరూ కూడా కరాటే నేర్చుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. శ్రమే మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుందని ఒక సామెత కూడా ఉంది. మరి మీరు అందరూ కూడా కంపల్సరీ నేటి సమాజంలో జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతి బాలికలు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మనకు చదువు ఎంత ఇంపార్టెంటో ప్రతి పాఠశాలలో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ పెడుతున్నారు. మరి మీ స్కూల్లో వారానికి 2 రోజులు కానీ నెలకు 2 రోజులు కానీ రోజు కానీ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఉంటాయి. డ్యాన్స్, కరాటే, స్విమ్మింగ్, ఎనీథింగ్ ఏ కోర్సు నేర్చుకోవాలో ఆ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్న మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ఆ డోజోకి పంపించండి. ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకో విషయం, ఎందుకంటే ఈ సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ స్థాపించిన వ్యక్తి మాస్టర్ బూడిద సైదులు గారు. ఆయన తర్వాత ఆయన కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి బ్లాక్ బెల్ట్ ఛాంపియన్షిప్ తయారు చేసిన ఘనత ఆయనకు దక్కాలి. ఎందుకంటే మొన్నటిదాకా లాస్ట్ టైం గత 3 years బ్యాక్ మన హైదరాబాద్లో నేషనల్ టోర్నమెంట్ పెట్టి 1 day టోర్నమెంట్లో 3670 ఈవెంట్ చేసిన ఘనత మా గురుగారికి దక్కుతుందని చెప్తాం. ఎందుకంటే చాలామంది మాస్టర్లు ఫోన్ చేసి సైదులు గారు మీరు గిన్నిస్ బుక్ రికార్డుకి అప్లై చేసుకోండి, మీకు కంపల్సరీ అవార్డు వస్తుందని చెప్పారు. అందుకే నేను ఏ విషయమైనా మా గురుగారిని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను సుమన్ గారి స్థాపించిన సంస్థలో పనిచేస్తూ చాలా గౌరవంగా, ఆనందంగా నేను ఎంతోమంది స్టూడెంట్ తయారు చేస్తున్నాను. నాకు అంత ప్రౌఢంగా ఉంటుంది. కంపల్సరీ మిర్యాడ పట్టణ ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని మీరు కంపల్సరీ మార్షల్ ఆర్ట్ నేర్పించండి. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే నేను ప్రతిసారి ప్రతి ప్రోగ్రాంలో చెప్తూనే ఉన్నాను. మరి మీరందరూ కూడా నేర్పించండి. మరి మీరు నేర్చుకోండి, సమాజంలో ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళకి తెలియపరచండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ కూడా 9542228885 నెంబర్స్కు ఏ టైంలో సమయంలో ఫోన్ చేసినా మీకు పూర్తి సమాచారం ఇస్తుంటాను. ఈ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మార్నింగ్ 6 to 7:30 మండే టు సాటర్డే ప్రతిరోజు ఇక్కడ వాన వచ్చినా, వరద వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ఏ రోజైనా క్లాస్ బంద్ చేసే ఉంటుంది. ప్రతిరోజు 360 రోజులకు 360 రోజులు క్లాస్ నడుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరికైనా తెలియని వాళ్ళైతే యూట్యూబ్లో కానీ మన షేర్ చాట్లో కానీ దాంట్లో కూడా లొకేషన్ షేర్ చేసి ఉన్నాము. మీరందరూ కూడా కంపల్సరీ ఈ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మునుగోడు జెడ్పీ హై స్కూల్ 1993-94 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి సన్మాన కార్యక్రమం ఆదివారం రాత్రి నల్గొండ పట్టణంలోని GLN గార్డెన్స్లో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మునుగోడు జెడ్పీ హై స్కూల్ 1993-94 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి సన్మాన కార్యక్రమం ఆదివారం రాత్రి నల్గొండ పట్టణంలోని GLN గార్డెన్స్లో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ బ్యాచ్కు చెందిన డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ఇన్ఛార్జ్ DMHOగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణ చక్రవర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిర్యాల స్వామి, గోలి రవికుమార్, K శివకోటి, అద్దంకి మురళి, వెంకట్, వేముల, M శోభన్ బాబు, సల్వాది నరసింహ, T రాములు, K యాదగిరి, కోడి రాములు, గణేష్, దర్శనం యాదయ్య, CH వెంకటాచారి, గాదరి యాదగిరి, దామర యాదయ్య, వెంకట దాసు, బొల్లం వెంకన్న, గుర్రాల సైదులు, అద్దంకి సుదర్శన్, పోగుల దేవేందర్, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, గురునాథం, పందుల పరమేష్, S శ్రీనివాస్, ఎల్లయ్య, G సురేందర్, బాలయ్య, JP సైదులు, రాజా గౌడ్, జగదీష్, నడిపెల్లి రామలింగం, షాహీన్ సుల్తానా, అనురాధ, సత్యమ్మ, లక్ష్మి, పద్మ, ధనలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. డబ్బులు పెట్టలేవనిలోగా నేను BJDCలో చేరుకోవడం జరిగింది. సిటీ కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాను. గురువుగారు ఒకటే మాట అన్నారు, నెలకు ఎంత ఖర్చు అవుతుందా అంటే చీకటి మామిడికి వెళ్ళి ఒక్కో టీం చీకటి మామిడికి సెకండ్ ప్రైజ్ గా తీసుకొని పోయినా ఒక్కో టీం క్యాప్టెన్ గా నటించారు. హై స్కూల్ జిల్లా స్థాయికి స్పెషల్ ప్లేయర్ బొమ్మగా పీటీ ఎంపిక చేసుకుంటున్నాను. ఇంకోటి పట్టుకోలే ఫీల్ కావచ్చు. కానీ మీ దగ్గరకు వచ్చినట్టు ఒక ఫ్రెండ్ చిన్నప్పుడు ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఉండాలని నేను అనుకుంటాను. మీరు ఏ రోజు ఈయన పైకి వెళ్ళిపోయాడు, మనల్ని చూస్తాడో లేడో, అసలు పలకరిస్తాడో లేడో ఏ రోజు అనుకోకండి. కంపల్సరీ మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మా వరకు సహాయం కంపల్సరీ అందించడానికి రెడీగా ఉన్నాను. 2003 నుంచి మళ్ళీ PG చెయ్యాలనేది ఒక తపన. పిల్లలు పెద్దగా ఇక్కడ ఎవరికి వాళ్ళు స్టడీలో చదువుకొని అని చెప్పేసి ఒక క్లినిక్ స్టార్ట్ చేసి క్లినిక్లో అంతో ఎంతో కూడబెట్టుకొని ఒక 15 లక్షల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేసి మళ్ళీ PG చేయడం 2014 ఫస్ట్ చండూరులో, దాని తర్వాత నాంపల్లి రెగ్యులరైజ్గా, దాని తర్వాత మన మనం చదివిన ఊళ్ళో ఉండాలనేది పట్టుబట్టి మునుగోడు తెచ్చుకున్నాను. మునుగోడులో ఒక 3 years చేశాను. 3 yearsలో కూడా ఈ డివిజన్లో SPHలో ఉంటాడు, ఈ డివిజన్లో ఉండాలని చెప్పేసి 14లో కంపల్సరీ PG చేయాలన్న తపనతో PGకి వెళ్ళిపోవడం, ఉస్మానియాలో లంగ్ స్పెషలిస్ట్గా PG అయిపోవడం, 16లో మళ్ళీ 16లో వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పోవడం అనేది మళ్ళీ చండూరుకి తెచ్చుకున్నాను. మళ్ళీ చండూరుకి ఉన్నాము. 2 years తర్వాత ప్రమోషన్లో 2018లో డిస్ట్రిక్ట్ TB కంట్రోల్ ఆఫీసర్. TBకి సంబంధించిన ఏ డిసీజ్ అయినా నల్గొండ జిల్లాలో TB ప్రైవేట్. హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ అంటేనే త్యాగాలకు ప్రతీక అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలో ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అన్న మాజీ మంత్రి గుంటెగండ్ల జగదీష్ రెడ్డి. ఉదయ సముద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న ఘన స్వాగతం సత్కారం. నల్గొండ వ్యాపార పరంగా దూసుకు వెళ్తుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ప్రభుత్వపు బీలైలయ్య. దుర్గామాతకు నూతన వస్త్రాలు అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. చేనేత సహకార సంఘాల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్న తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్, గంజి మురళీధర్. యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి ఆలయంలో ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు.
135వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో పాల్గొన్న పోతుగంటి వీరాచారి. ఆలయ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గము పరిశీలించిన యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు. ఘనంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి జన్మదిన వేడుకలు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. గోండాల మండల కేంద్రంలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు. మిర్యాలగూడలో ముగిసిన కరాటే శిక్షణ తరగతులు. మునుగోడు జడ్పీ హై స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.